నిమ్స్లో ప్రొఫెసర్గా పనిచేసే వ్యక్తి చెరువులో శవమై కనిపించిన ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెట్టుకానిగూడలో నివాసముంటున్న డాక్టర్ ఎం విజయభాస్కర్, ఇతనికి 62 సంవత్సరాలు, నిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఫిబ్రవరి నెల 25న వేకువజామున ఎవరికీ చెప్పకుండా తన సెల్ ఫోన్లను ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళిపోయారు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆయన భార్య సుజాత సూరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సూరారం లింగం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విజయభాస్కర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆన్లైన్ గేమ్స్ ఆడే అలవాటు ఉన్న విజయభాస్కర్ అప్పులు చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. చూడండి, డాక్టర్ అంటే, నిమ్స్లో ప్రొఫెసర్ అంటే కనీసం 2-3 లక్షల జీతం ఉంటుంది. ఆన్లైన్ ఎందుకు అనవసరం నాశనం చేసుకున్నాడు జీవితాన్ని, తనకు తాను ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పులైనట, అప్పులు అవడంతో పోతున్నాడు అని ఉన్నది వార్త. అంత పెద్ద వ్యక్తే ఇట్లా బానిస అయితే ఆన్లైన్ గేమ్స్కు మామూలు వ్యక్తులు ఏం కావాలి? చూడండి, ఇలాంటి వాటి జోలికి పోకుండా మన జీవితం ఏదో మనం గడపాలని, జీవించాలని అందరూ కోరుకుంటున్నారు.